సర్వే నెంబర్ 56 సర్వే నెంబర్ 3 ఎకరాల 30 గుంటలు ల్యాండ్. ఇక్కడ చూడండి, బల్మూరి మదన్ మోహన్ రావు కరకల నర్సే అనుభవదారు కాలం కింద ఉంది. ఇక్కడ చూడండి, అనుభవ స్వభావం ఖరీదు అనే ఆల్రెడీ ఎంటర్ అయింది. ఎంటర్ అయినప్పటికీ అప్పటి నుంచి 2015 వరకు ఖరీదు కిందనే మాది నమోదైంది. అయినప్పటికి కూడా అధికారులు అస్సలు పట్టించే మోటార్లు కూడా తీసుకున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి కరెంటు మోటార్ అన్ని బిల్లు అన్ని మేమే కట్టుకుంటాం. టార్చర్ అయిన వల్ల మాకైతే ప్రాణ భయమే ఉంది ఆ బల్మూరి వెంకట దొర వల్ల. ఎప్పుడు చూడు వాళ్ళ అమ్మ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మాతో. మేము పట్ట చేయము, అది చేయము, ఇది చేయము అనుకుంటా మమ్మల్ని చాలా సఫర్ చేస్తుంది. మేము ఇన్ని రోజులు వాళ్ళకి భయపడే మేము మీడియా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు మేము ఇక చనిపోయినా పర్వాలేదు, మా ల్యాండ్ మాత్రం మాకు రిజిస్ట్రేషన్ కావాలి. బంగ్లా కట్టినాం, అన్ని లక్షలకు బంగ్లా కట్టినాం, 2 బంగ్లా కట్టాక మొత్తం నర్సయ్య బంగ్లా అయితే కట్టన్నది, పైసలు ఇస్తానది, పైసలు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. చాలా మంది సఫర్ అవుతున్నారు. ప్రాణభయం ఉంటుందో అన్న ఒక్క దాంతో భయపడి ఎవరు ముందుకు రావట్లేదు. ఇవి ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ముందుకు ఎవరు రావట్లేదు. మేము కూడా ఇన్ని రోజులు అదే భయపడే రాలేదు. కానీ ఇప్పుడు మేము చనిపోయినా పర్వాలేదు, ఎందుకంటే మేము దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇప్పుడు మాకు ఇది పోయింది అనుకో, మాకు తినడానికి కూడా ఉండదు. చేయించుకున్నాక 20 పైసలు కూడా ఇస్తా నర్సయ్య నీకు అన్నది, ఇయ్యలేదు. ఈ బంగ్లా మొత్తం అయిపోయినాక ఇంటికి అయినాక నేను ఇప్పుడు చెయ్య 7 ఏళ్ళ దాకా చేయరాదు, నా పెనిమిడి చనిపోయిండు, కోట్లు ఉన్నాయి కాగితాలు, చేయరాదు, నేను 7 ఏళ్ళ దాకా చెయ్య అన్నది. ఈ చెట్లన్నీ అలా చేపలు వేసుకున్నాం. 30 గుంటల చెరువు బనాయించినాం. చేపలు వేసుకున్నాం. ఈ సర్వాయిల్దే ఎప్పుడు సప్పుడు చేయలేదు. ఇక రైతు బంధు వచ్చే మోపుకు నీకు చేస్తాం పట్ట అని పైసలు నీకెందుకు బాధ అనుడు, నీకు చేయకపోతే వాళ్ళకి చేస్తాం నర్సయ్య అని అలా కొడుకన్నాడు. అన్నది అసలే ఇక చేసుడు లేదు, ఎంత అన్న కానీ చేసుడు లేదు. మేము పోయి ఊకున్నాం. ఇల్లు కట్టేదాకా ఇల్లు మాలు మత అంతా మాదే, పైసలు మాయే, ఆ భూమి అది. ఈ బాయంతా తగ్గించుకున్నాం, ఇక ఆడ మోటార్ పెట్టుకున్నాం, ఇదంతా ఉకిలింగ బట్టి తగ్గించుకున్నాం. ఈ బాయితో తినలేదు, ఇదంతా చేసినంత. ఇప్పుడు ఇక పట్ట చేయమంటే ఇదంతా చూసే వరకల్లా కన్నీరు అవుతుంది. పట్ట చేసు లేదు, చేస్తాను అంటే ఇది కొన్న తర్వాత దుబాయ్ ఆ దొర ఉంటే చేసు. దొర మంచోడే, చచ్చిపోయింది కానీ ధర్మరాజు ఉంటాడు. ఈమె ఉన్నది దరిద్రం, ఈమె చేస్తలేదు. ఒకసారి ఇది ఇంత చేపల చెరువు చేసుకున్నాం 30 గుంటలంతా. ప్రతి మంది పొలం చేసుకుంటున్నాం. 30 సంవత్సరాలు అంతకుముందు అన్ని నీళ్ళే సారు, మట్టి పోపిచ్చినాం, ఎత్తులు వేపుకున్నాం. ఇక మాకు పట్ట చేయమంటే చేత అని చేసుడు లేదు. ఇదంతా సార్ మొత్తం ఈ కట్ట అంతా పోసుకున్నాం, ఇటు కట్ట అటు కట్ట ఇదంతా దవ్వి చేసుకున్నాం. ఇవన్నీ చేసినాక కన్నీరు అవుతుంది. చేత అని చేసుడు లేదు సారు. అలా బాబు సుధ చేయమన్నాడు, అట్లా చేస్తలేదు. కరకల నర్సయ్య అని బల్మూరి మదన్ మోహన్ దగ్గర కొన్నా 3 ఎకరాల 30 గుంటలు కొని నేను దుబాయ్ పోయిన పైసలన్నీ కట్టి పోయి వచ్చే వరకు ఆ దొర చనిపోయిండు. ఆయన ఉంటే చేసైనా మంచోడే. ఈమె చేస్తా అని ఈమె పట్ట చేసుడు లేదు. ఇల్లు కట్టించుకుంది, పైసలేగా పెట్టింది. దొరను పోయి అడిగిన ఏమైనా దొర పట్ట చేస్తాను అనేది చేయపోయినంటే, నీకు కాకపోతే వాళ్ళకు చేస్తావు నర్సయ్య, చేస్తావు నీకు అన్నారు. చేసుడు లేదు. అవి కొత్త పాస్ బుక్కులు వచ్చినాక పైసలు ఇస్తా అన్నాడు. ఎంఆర్ఓ ఇయ్యకమన్నాడని మళ్ళీ చెప్పాడు ఆ దొర. పకాశరావు దొర సుతా కొన్నది నువ్వద్దేనా, నా ముందెట్ట పైసలు కట్టే పట్ట చేయని దొరసానంటే ఇటుకెళ్ళి పో తాత నువ్వు మాట్లాడకని అలా దొరను చూతా అన్నది. పట్ట చేస్తలేదు. ఆ దొరతోటి మాకు పెద్ద తిప్పలు ఉంది. అంతా గుండతనమే, లంగతనం. ఒకసారి సాకరోళ్ళ మీదకి హైదరాబాద్ నుంచే 20-30 మందిని తోలుకొచ్చి కొట్టుటానికి. ఆ భాస్కర్ రావు దొర అనేటైనా మేము 5-6 కలిసి ఆపినాం. ఆయనతోటి పెద్ద మాకు ప్రమాణం ఉంది. నా పేరు స్వప్న, మాది మానల గ్రామం. ఎమ్మెల్సీ బల్మూరి మదన్ మోహన్ దొర వల్ల స్వగ్రామం ఇది. మేము దొర వల్ల నాన్న దగ్గర ఒక 30 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా దాదాపు. అప్పుడు మా నాన్న కరకల నర్సయ్య అనే వ్యక్తి ఏం చేసిందంటే ఆ దొర దగ్గర మేము 3 ఎకరాల 30 గుంటల ల్యాండ్ని మేము కొనుగోలు చేసినాం.
చేసినప్పటికీ మా బాపు కొనుగోలు చేసిన తర్వాత దుబాయ్ వెళ్ళిండు. వచ్చేసరికి దొర చనిపోయిండు. సాదా బైనామా కింద కొనుగోలు చేసినాం. బట్ మాకు అది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. దానికోసమని బల్మూరి మా వెంకట దొర వాళ్ళ అమ్మ బల్మూరి పద్మా దొరసాని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె చేస్తాం అని చెప్పి మమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకొని ఇల్లు కట్టండి అని చెప్పి ఇల్లు కట్టిపించుకొని 12 లక్షలు ఎగబెట్టింది. ప్లస్ మళ్ళీ మాకు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు. వెళ్ళి అడిగితే మిమ్మల్ని చంపుతాం అది అని బెదిరిస్తున్నాడు. వాళ్ళ వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది. మమ్మల్ని కాపాడండి వాళ్ళ నుండి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట దొర దగ్గరికి వెళ్ళి దొరసాని చేస్తా అని చేయట్లేదు దొర, కనీసం మీరన్నా చెప్పండి దొరసానికి అని అంటే చెయ్యం మేము, ఏం చేస్తారో చేసుకోండి అది అని అనేసి బెదిరించిండు. ఇంకోసారి ల్యాండ్ గురించి వచ్చి మాట్లాడితే కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం మేము, అసలు ఏమనుకుంటుర్రు అది అని అనేసి చాలా రూడ్గా మాట్లాడిండు. ఏమంటుండంటే ఆయన మా నాన్న వెనుకట అమ్మిన భూములన్నీ ఎవరెవరికి అమ్మిండో వాళ్ళందరి దగ్గర నుండి నేను ఇప్పుడు తీసుకొని ఆ ల్యాండ్ అన్నిటికీ ఫెన్షింగ్ చేపిస్తా అని అనేసి భయంకరంగా మాట్లాడుతుండే. ఆయన వల్ల మాకు ప్రాణభయం కూడా ఉంది. ఆ దొరసాని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి పంపించేసింది మమ్మల్ని అక్కడి నుండి.